యుగమంతా కూడా మొట్టమొదట ఎప్పుడు ప్రారంభమైందో అది యుగాది. ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా చేసుకుంటే అది ఉగాది. ఎప్పుడు ఉగాది ప్రారంభమవుతుంది అంటే చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథి ఎప్పుడు సూర్యోదయానికి ఉన్నదో అప్పుడు ఈ సంవత్సరారంభం అవుతుంది. ఈ సంవత్సరం అనేటటువంటిది కాలమునందు ఒక ప్రమాణంగా స్వీకరిస్తారు. ఈ సంవత్సరం అనేటటువంటిది ఒక ప్రమాణము కనుక ఒక సంవత్సర ప్రారంభంలో మనం భగవంతుణ్ణి ఎలా ఆరాధన చేసి ఆ సంవత్సరంలో వచ్చేటటువంటి దుష్ఫలితములను రాకుండా చూసుకోవచ్చో, లేదా ఆ ఫలితములను ఈశ్వరానుగ్రహంతో బాగా తగ్గించుకునేటటువంటి అవకాశం ఉంటుందో, ధర్మమునందు ఊంచుకునేటటువంటి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధి మరింత విశేషంగా ఎలా పాదుకునేటట్టుగా ప్రయత్నం చెయ్యాలో, దానికి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలో చెప్పేటటువంటి విధి విధానమే ఉగాది నాడు మనం చేసేటటువంటి పూజకి సంబంధించినటువంటి కల్పం. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. హాయ్ వసంతాలు పూచే నేటి రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. హాయ్ వసంతాలు పూచే నేటి రోజు. ఏ మహానుభావుని యొక్క అనుగ్రహం చేత నక్షత్రములు ప్రకాశిస్తున్నాయో, సూర్యచంద్రులు ప్రకాశిస్తున్నారో, ఒక ప్రత్యేకమైనటువంటి పథంలో ఈ భూమి అంతా తిరుగుతోందో, సమస్త ప్రాణులు ఒకే వేగంతో ఊపిరి తీస్తున్నాయో, అన్ని గ్రహములు కూడా ఒక నియతి ప్రకారంగా ఒక వేగంతో తిరుగుతున్నాయో, ఇదంతా చేయిస్తున్నవాడు ఒకడు ఉన్నాడు అనేటటువంటి పరమ నమ్మకంతో బ్రతకడం ఆస్తిక్య బుద్ధి అని వేదాంతర్గతమైనటువంటి విషయంగా పరిగణిస్తూ సనాతన ధర్మమునందు విశ్వసించి జీవిస్తారు. 5 అంగములతో కూడుకుని ఉన్నటువంటిదేదో దానికి పంచాంగము అని పేరు. ఈ 5 అంగములతో కూడుకున్నటువంటి పంచాంగం కాలాన్ని విభాగం చేసి కాలమునందు దైవ సంబంధమైనటువంటి విభూతి అంతర్లీనంగా ఎలా ప్రవహిస్తోంది అన్నదాన్ని నిర్ణయం చేసి మనకి అందిస్తుంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీవేంకటేశ్వర విభుడు కూడా ఇప్పటికీ ప్రతిరోజు తన దగ్గర కొలువు జరుగుతున్నప్పుడు పంచాంగ శ్రవణం చేస్తాడు. అంటే ఆయనకి తెలియక ఆయనే కాలస్వరూపుడు. లోకం ఒక సదాచారాన్ని అలవాటు చేసుకోండి అని చెప్పడానికి పంచాంగ శ్రవణం చెయ్యమని పరమాత్మయే మనకి ప్రబోధం చేస్తున్నాడు. సంవత్సర ప్రారంభంలో మాత్రం విశేషమైనటువంటి రీతిలో ఒక ప్రసాదాన్ని పదార్థాన్ని తయారు చేసి ఈశ్వరుడికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తారు. దాన్ని నింబకుసుమ భక్షణము అని పిలుస్తారు. అందులో ప్రధానమైనది ఏది అంటే వేప పువ్వు, వేప చిగురు కూడా కలిపే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. అది తియ్యగా ఉండేది కాదు, కమ్మగా ఉండేది కాదు, చేదుగా ఉంటుంది. చేదుగా ఉన్న పువ్వుని సంవత్సర ప్రారంభంలో తినిపిస్తారు. ఎందుకు తినిపిస్తారు అంటే భారతీయ తత్వశాస్త్రంలో, ఆర్షధర్మంలో, సనాతన ధర్మంలో ఋషుల ప్రజ్ఞకి 2 చేతులెత్తి నమస్కరించాలి. మొట్టమొదట చేదు తిండం నీకు అలవాటు కాకపోతే పొంగలి తినే అధికారం నీకు లేదు. ఎందుకు వేప పువ్వుతో కూడుకున్న పదార్థం తినమంటారు అంటే యద్వర్షాదౌ నింబసుమం శర్కరాంలఘృతైర్యుతం భక్షితం పూర్వయామేస్య తద్వర్షం సౌఖ్యదాయకం అని ప్రమాణం. తినేటప్పుడు ఆ ప్రసాదాన్ని, ఆ పదార్థం ఏ ఏ పదార్థముల సంఘాతముగా ఉండాలో కూడా చెప్పారు. వేప పువ్వు, బెల్లం ముక్క, ఆ తర్వాత ఆవు నెయ్యి, చింతపండు, వీటిని కలిపి ముద్ద చేసి ఈశ్వరుడికి నివేదన చేస్తారు. నివేదన చేసి పుచ్చుకుంటారు. నిన్ను నువ్వు రక్షించుకోవడానికి పరదేవత యొక్క అనుగ్రహం ప్రకృతిని రక్షించడానికి వేప పువ్వుగా ఆ కాలంలో వికసించింది. అది అమ్మవారి అనుగ్రహం అందులో ఉంది. అందుకని నింబసుమం వేప పువ్వుని కలుపుకుంటారు. యద్వర్షాదౌ నింబసుమం శర్కరాంలఘృతైర్యుతం. ఆవు నెయ్యి అమృతంతో సమానం.
అలాగే చింతపండు పుల్లగా ఉంటుంది కాబట్టి ఆకలిని పెంచుతుంది. ఆకలిని పెంచి తిన్న అన్నం జీర్ణమై శక్తి పెరగడానికి కారణమవుతుంది. ఇక ఆ తరువాత తప్పకుండా దేవాలయ దర్శనం చెయ్యాలి. మనకి స్థానికంగా దగ్గరలో ఏ దేవాలయం ఉంటుందో ఆ దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో ఉన్నటువంటి దైవాన్ని స్మరించి ప్రదక్షిణం చేసి చక్కగా మనకి తోచినటువంటి పదార్థం, ఫలమో పత్రమో పుష్పమో ఏది వీలైతే అది దేవాలయానికి పట్టుకెళ్ళి ఇచ్చి నమస్కరించి కొంతసేపు గడిపి ఏ కార్యాన్ని మీరు ఎలా మొదలుపెట్టారు అనేటటువంటిది ప్రధానం. దీని వలన వ్యక్తి యొక్క జీవితం ఆ సంవత్సరంలో చక్కగా ప్రశాంతంగా జరిగి కావలసిన వాటిని సాధించుకోగలిగిన శక్తిని పొందుతాడు. అలాగే దేశమంతా కూడా సుభిక్షంగా ఉండడానికి వీళ్ళందరి యొక్క భక్తి కారణమవుతుంది. ఉగాది పండగ చేసుకునేటప్పుడు నువ్వు ఈ ప్రకారంగా చేసుకుంటే కాలము నీకు సౌలభ్యాన్ని కల్పించి చిట్ట చివరికి ఆ సంవత్సరం అంతా కూడా యద్వర్షాదౌ నింబసుమం శర్కరాంబ్లఘృతైర్యుతం భక్షితం పూర్వయామేస్య తద్వర్షం సౌఖ్యదాయకం. ఆ సంవత్సరము నీకు సౌఖ్యదాయకమై నువ్వు బెంగ పెట్టుకోవలసిన అవసరం లేకుండా నీకు అన్ని రకములైనటువంటి విభూతుల్ని అనుగ్రహిస్తుంది అన్న విషయాన్ని మనందరికీ కూడా పూనికతో అందించడమే ఈ ఉగాది యొక్క ప్రధానమైన విశేషం. తెలుగువారందరికీ కూడా నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలను ఆవిష్కరిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు.